చెప్తా ఉంటే నాకు నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యం నాకు జ్ఞాపకంకి వస్తూ ఉంది. ఏంటంటే నా జీవితంలో చిన్నప్పటి నుంచి తెలుసు, ఇక్కడ రవి ఉన్నాడు, చిన్నప్పటి నుంచి మా గురించి తెలుసు అనమాట. నేను అందరిలో ఉన్నప్పటికీ కూడా నాకు ఎప్పుడు ఒంటరితనమే ఉంటున్నది అనమాట. అందరిలో ఉన్నప్పటికీ కూడా నాకు ఎప్పుడు ఒంటరితనమే ఉంటున్నది. స్నేహితులతో ఉన్నప్పుడు కూడా మనం అందరూ కలిసి ఆటలు ఆడుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా నాకు ఎప్పుడు ఒంటరితనంగానే ఉంటున్నది అనమాట. ఎప్పుడు ఒంటరితనమే, మనసులో ఎప్పుడు ఒంటరితనమే అనమాట. నాకు ఆ ఒంటరితనం ఎప్పుడు పోతున్నదంటే నేను పర్సనల్ ప్రేయర్కి పోతున్నా, చైన్లకి పర్సనల్ ప్రేయర్ పోతున్నాను అనమాట. పర్సనల్ ప్రేయర్ పోయి ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంటను ప్రార్థన చేసుకున్నప్పుడే ఏమవుతుంది, నాకు మనశ్శాంతి కలుగుతుంది అనమాట. మనశ్శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. మనం అందరం ఫ్రెండ్స్లో అందరం కలుసుకొని ఉంటే ఎంతసేపు ఆడుకుంటున్నా, ఎంతసేపు ఇది చేసుకుంటున్నా కూడా నాకు ఆ సమాధానం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే నేను ఆడపోయి ప్రేయర్ చేసుకొని వస్తానో చూడు, అప్పుడు నాకు ఆ సమాధానం కలిగేది ఉన్నదనమాట. అయినా కూడా నా జీవితంలో ఎప్పుడు ఒంటరితనం అనిపిస్తూ ఉన్నది. ఏడ్చేవాడిని. నా బాధని ఎవరు అర్థం చేసుకుంటాడు, నా దుఃఖంని ఎవరు అర్థం చేసుకుంటాడు. ఏడుస్తూ ఉంటే ఒకరోజు దేవుడు నన్ను దర్శించిండు. హల్లెలూయా, దేవుడు నన్ను దర్శించిండు. చైన్లో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఎక్కడ? అది శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, శ్రీ చైతన్య కాలేజ్, అదే ప్లేస్లో నేను అక్కడ మోకాళ్ళొంగి ప్రార్థన చేసుకుంటాను. ఏడ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను అనమాట. ఏడ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటే 3 రోజులు ఆయన స్వరం నాకు వినపడింది. 3 రోజులు పిలిచింటాను నన్ను. సునీల్ అని పిలుస్తా ఉన్నాడు. వెనకకి తిరిగి నేను మోకాళ్ళొంగి కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. వెనకకి సునీల్ అని చెప్పి పేరు వినపడుతుంది. వెనకకి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. మళ్ళీ తిరిగి మోకాళ్ళకి ప్రార్థన చేసుకుంటా ఉంటాను. అట్లనే నాకు 3 రోజులు వినపడింది. అట్లా మూడో రోజు ఏం వినపడిందంటే మళ్ళీ కన్నీరు కారుస్తా ఏడుస్తా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఒకసారి ప్రేయర్ వినపడింది. వెనకకి తిరిగి చూస్తే ఎవరు లేరు. మళ్ళీ కొంచెం దగ్గర నుంచి సౌండ్ వినపడింది, సునీల్ అని చెప్పి. మళ్ళీ వెనకకి తిరిగి చూసినా ఎవరు లేరు. మళ్ళీ కొంచెం నాకు అంతే ఏడుచుకుంటా ప్రార్థన చేసుకుంటా అంటే చెవు దగ్గర వచ్చి పెద్ద స్పీకర్ పెడితే ఆ సౌండ్ వినిపిస్తుంది చూడు, అంత శబ్దం వినపడింది నాకు, సునీల్ అని చెప్పి. అద్దిరిపోయి నాకు సౌండ్, అద్దిరిపోయినా నేను అసలు ఏమైందా, ఏం సౌండ్ వినపడుతుందా అని అద్దిరిపోయినా ఆయన వణుకుతా అంతే ఏడుచుకుంటా ప్రార్థన చేసుకుంటా మోకాళ్ళొంగి ఏడుచుకుంటా ప్రార్థన చేసుకుంటా ఆయన కన్నీరు, నేను ఏడ్చే ఏడుపుని చూడలేక, నేను పడే బాధని నేను ఏడ్చే ఏడుపుని చూడలేక ఆయన నా పక్కనే నిలబెట్టుకొని ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆయన కంట్లో వచ్చే నీళ్లు నా కాళ్ళకు తగులుతూ ఉండే. నేను కాళ్ళు తుడుచుకుంటా ఉండగానే నా చేతికి ఏమంటటంలే, నీళ్ళు అంటటంలే. కాళ్ళు తుడుచుకుంటా నా 2 కాళ్ళ మీద పడుతుండే, కాళ్ళ నీళ్ళ చుక్కలు పడుతుండే. నేను చేతులతో తుడుచుకుంటా ఉండగానే నా చేతికి ఏమంటంలే, నీళ్ళు తగలటంలే అనమాట. ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి తలెత్తి చూసిన, వాన ఏమన్నా పడుతుంది అని చెప్పి పైన తలెత్తి చూస్తే వాన లేదు కదా, అసలు మేఘాలే లేవాడ. తలపైన సూర్యుడు ఉన్నాడు, మేఘాలే లేవాడ. ఇక్కడ ఈడ చూస్తే ఇట్లుంది పరిస్థితి. నా కాళ్ళ మీద నీళ్లు పడతా ఉన్నాయి, నా కంట్లో నీళ్లు భూమి పైన పడతా ఉంటాయి. ఏందబ్బా అని చెప్పి ఆలోచించుకుంటూ అంతే ఏడుచుకుంటూ ఉండేసరికి కొద్దిసేపు ఉన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు అని చెప్పి. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు నీ దగ్గరికి అని చెప్పేసరికి, ప్రభువా నా దగ్గరకు వచ్చినవా నువ్వు అని చెప్పి ఇంకా నేను సంతోషంతో ఇంకా గట్టిగా ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే కొద్దిసేపటికి ఆయన నా ముందుకు వచ్చినట్టుగా నాకు స్పర్శ, ఆయన ముందుకు వచ్చినట్టుగా స్పర్శ, నేను ఆయన నడుముని హత్తుకున్నట్టుగా నాకు స్పర్శ. అప్పుడు ఆయన స్వరం నాకు వినపడుతుంది, ఏంటంటే, సునీల్ నిన్ను ఎవ్వరు ప్రేమించడం లేదని బాధపడుతున్నావా? బాధపడద్దు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నిన్ను ఎవ్వరు పట్టించుకోవడం లేదని బాధపడద్దు, నేను నిన్ను పట్టించుకుంటున్నాను. నేను నీకోసం కలవరి శిలువలో మరణించినాను, నేను నీకోసం నా రక్తంను కార్చినాను, నేను నీకోసం కొరడా దెబ్బలు తిన్నాను, నేను నీకోసం చనిపోయినాను, తిరిగి లేచినాను. నువ్వు బాధపడదు, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. నేను నిన్ను ఒంటరిగా ఎప్పటికే కానీ విడవను, ఎడబాయను. నీ తల్లి నీ చేయి వదిలేసిన, నీ తండ్రి నీ చేయి వదిలేసిన, నేను నిన్ను ఎప్పటికీ వదిలేయను సునీల్ అని చెప్పి ఆయన మాటలు చెప్తా ఉన్నాడు అన్నమాట. ఆయన మాటలు చెప్తా ఉన్నాడు. తలపని చేయబెట్టి నేను హత్తుకొని ఉన్నా, ఆ తలపని చేయబెట్టిన ఆయన మాటలు చెప్తా ఉంటే తల మీద ఉన్న అంత భారం అంతా దిగిపోయింది అన్నమాట. భారం అంతా దిగిపోయింది. ఎంత తేలికైపోయిందంటే అప్పుడు అంత తేలికైపోయింది అన్నమాట. భారం అంతా దిగిపోయింది, మొత్తం భారం అంతా పోయింది. అప్పుడు తెలియని ఒక సంతోషం, తెలియని ఒక ఆనందం, తెలియని ఒక ఇది సంతోషం అనమాట. అది అంతవరకు ఎప్పుడో కానీ ఎవరో కానీ అట్లా మాట్లాడలేదు అనమాట.
ఏమి అప్పుడు దేవాది దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే అవి ఇప్పటికి నా చెవులో అంతే ఏమవుతుంటాయంటే అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సునీల్, ఎవరు నిన్ను ప్రేమించడం లేదని బాధపడుతున్నావా? నేను ప్రేమిస్తున్నాను. సునీల్, ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావా? నేను నిన్ను పట్టించుకుంటున్నాను. ఎవరు నిన్ను కేర్ చేయడం లేదని బాధపడుతున్నావా? నేను నిన్ను కేర్ చేస్తున్నాను. నేను నీకోసం నా రక్తంను కార్చినాను, నేను నీకోసం నా ప్రాణంని పెట్టినాను, నేను నీకోసం కలువరి శిలువలో మరణించినాను, తిరిగి లేచినాను, నీ చెయ్యి ఎప్పటికీ విడవను సునీల్ అని చెప్పి వాగ్దానం చేసిన. ఆ వాగ్దానంలో ఇక్కడ గోడ మీద రాసుకొని పెట్టుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.